ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. మీ అందరికి వందనాలండి. నా వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ దేని ప్రేమ, దేని కృప నిత్యం నిరంతరం ఉండును గాక. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చక్కని వాగ్దానంతో నీ ముందుకు వస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి చక్కని వాగ్దానం మనకు అవసరం సిద్ధపరిచి ఉంచాడండి. ఆ వాగ్దానం బట్టి మనం జ్ఞాపకం చేసుకుని దేవుని మాటలో కొన్ని మాటలు మనం వివరిద్దాం. ఏంటి ఆ వాగ్దానం అంటే, నిర్గమకాండము 10వ అధ్యాయము 17వ వచనం. నిర్గమకాండము 10వ అధ్యాయము 17వ వచనం. చాలా అద్భుతమైన మాట అండి. ఇది చాలా శ్రద్ధగా ఆలకించండి. మీరు దయచేసి ఈసారి మాత్రము నా పాపములు క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రము తొలగించమని మీ దేవుడైన యెహోవాని వేడుకుని ఉండగా. ప్రైజ్ ది లార్డ్. చూసారండి ఎంత ఘోరమైన మాటను. ఎందుకంటే ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు నీ కోసమే సిద్ధపరిచిన మాట. ఎందుకు సిద్ధపరిచి ఉంచాడంటే, మనం అనేక మంది విధాలుగా తప్పుదోవలో పడిపోతున్నాం కనుకనే, ఈ లోకాచార జీవితం ఈ స్థితిలో ఉంటుంది కనుకనే, దాన్ని బట్టి దేవుడు ఈ రకంగానే ఈ వాగ్దానం ద్వారా మనం మెలకువపడమని చెప్తున్నాడండి. దేనికి వేలాది స్తుతులు స్తోత్రములు. ముందుగా దేవుని సహాయం మనం పడదాం ప్రార్థన ద్వారా. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, సర్వోన్నతుడ, స్తోత్ర వందనాలయ్య, వందనాలు తండ్రి. ఇదిగో ప్రభు, నీ ప్రేమగల మాటలు జ్ఞాపం చేసుకున్నట్టుకు మరొక సమయం ఇచ్చినందుకు స్తోత్రం తండ్రి. ఈ ప్రేమగల మాటలు తండ్రి ఎవరి శిక్షుండగా ప్రభు, జ్ఞాన శిక్షుండగా తండ్రి, పైనుంచి దిగి వచ్చే జ్ఞానగల ఆత్మ శక్తిని మాకు దయచేసి తండ్రి, మాలో ఉన్న భయంకరమైన చెడు తలంపు, చెడు ఆలోచనలు ఆయన తండ్రి వాగ్దానం ద్వారా విడిచిపెట్టడానికి కృపణ దయచేసి మళ్ళీ ఇంకే దోషం ఉన్నది, ఏ చెడు తలంపున చెడు ఆలోచనలు ఉన్నాయి తండ్రి ప్రభు. నాన్న, ఈ పాపాన్ని విడిచిపెట్టడానికి నీ ప్రేమ ధర, నీ కృప ధర, నీ మహిమ ధర తండ్రి. నాన్న తండ్రి, మాలో ఉన్న చెడు ఆలోచనలన్నింటినీ విడిచిపెట్టుటకు కొన్నంత బలముల ఆత్మశక్తిని మాకు దయచేతను. అపవాది ఇచ్చిన మంత్రతంత్రకి ఇటు వీటికి మనం లోబడుకున్నట్లు ఈ సాక్షిని చనులు వెంబడించి కృపను మాకు దయచేసి నీకే మహిమ ఘనత స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాను తండ్రి. ఆమె ప్రేమల సహోదరులారా, అదే వాగ్దానం మరొకసారి చూద్దాం. నిర్గమకాండము 10వ అధ్యాయము 17వ వచనం. మీరు దయచేసి ఈసారి మాత్రము నా పాపమును క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రము తొలగించమని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఎందుకంటే మనం అనుకోవచ్చు, ఈ రోజు మనం చనిపోతామేమో, ఒకవేళ ఈ పాపం చేస్తే మనం సంతోషంగా బతికినంతకాలం హ్యాపీగా బతకవచ్చు, ఈ రోజైనా సంతోషంగా పరివార భార్యతో మనం సుఖంగా జీవించవచ్చు, ఇక మీదట మనం చనిపోతే కనుక పైన పాపం మనం చేయలేము కదా అనే ఒక ఆలోచనతో మీరు చేయవచ్చు. దేవుడు చెప్తున్న మాట చూసారండి, ఎంత అద్భుత మాటను. మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపమును క్షమించు అని అడుగుతున్నారు. దాన్ని బట్టి దేవుడు మనకి ఏ రకంగా చెప్తున్నారు చూసారండి. నా మీద నుండి చావు మాత్రమే తొలగించని స్పష్టంగా చెప్తున్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నారు చూసారా, నేను ప్రతిదీ కూడా సమస్తం ఎరుగున్న దేవుడేనా. నువ్వు ఏ రహస్యమైన పాపం చేస్తున్నావో, ఏ చెడు తలంపులతో నువ్వు ఉన్నావు, ఏ చెడు ఆలోచనలతో ఉన్నావో, ఏ చెడు కొరుకులతో జీవిస్తున్నావో సమస్తం ఎరిగి ఉన్నవాడిని, సమస్తం చూచుతున్నవాడిని. నా యందు మీరు విశ్వాసించి ఇక మీదటైనా సరే మీరు ఆ లోకానుసార జీవితం జీవించుకున్నట్లు నా సన్నిధిలో నేను ఏర్పరచుకున్న అద్భుతమైన దినాన్ని మీరు సంతోషంగా నా మందిరంలోకి వెళ్ళి ఆరాధిస్తే చూసిస్తే కనుక నీ పాపలన్నింటినీ క్షమిస్తానని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడండి. దేవునికే మహిమ కలుగాక. ఎంత గొప్ప దేవుడైనా మన దేవుడు. అలాంటి గొప్ప ప్రేమ గల దేవుని మనం విడిచిపెట్టేసి లోకాంతరమైన జీవితం అపవాదుడి చేతులు నలిగిపోతూ అనేక మంది విధులుగా మనము అపవాదుడికే చోటెత్తమో తప్ప కానీ తండ్రి అయిన దేవుని నిత్యం నిరంతరం యుగములకు మన కుటుంబం చుట్టూ, మన పిల్లల చుట్టూ, మన భార్యల చుట్టూ, మన బంధువుల చుట్టూ, మన స్నేహితుల చుట్టూ కాచి కాపాడుతున్న తండ్రి అయిన దేవుని మనము మర్చిపోయి అపవాదుడి తలంపులోనే మనం ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ కూడా ఆ అపవాదుడికే మనం శోధిస్తున్నాం. అందరిని బట్టి దేవుడు చెప్తున్న మాట చూచారని అంత అద్భుత మాటను. మీరు దయచేసి ఈసారి మాత్రం నీ పాపములు క్షమించి నా మీద నుండి చావు మాత్రమే తొలగించుమని మీ దేవుడైన యెహోవాని వేడుకుని స్పష్టంగా చెప్తున్నాడండి. ఎందుకంటే మా దేవ మా రక్షకుడా, ఇంతకుముందు మీరు తెలియక పాపం చేసేమేమో ప్రభా, ఇక మీదటైనా ఆ లోకాంచార జీవితం జీవించుకున్నట్లు నీ చాచుగా నీ చనులు, నీ పాద చనులో ప్రభా నాకు నెమ్మది కలిగించే కృపణ దయచేతండి, మనశాంతి కలిగించే కృపణ దయచేతండి. మన తండ్రిని దేవుని అడగాలంటండి. అప్పుడే నువ్వు అడిగిన మరొక క్షణమే నీలో ఉన్న దురాత్మ శక్తులు ఇరిగిపోతాయి, తొలగిపోతాయి. ఇంకా అనేక మంది విధంగా నీ కుటుంబం చుట్టూ పీడిస్తున్న దురాత్మ శక్తులు ప్రతి ఆశలోనే తొలగిపోతాయండి. దేవునికి మహిమ కలుగాక. నా ప్రియమైన దేవుని సంగమా, చూచారా ఎంత గొప్ప అద్భుతమైన వాగ్దానం. ఈ వాగ్దానం పట్టుకుని నిజంగా మనం దేవుని పట్ల క్రమశిక్షణలు వెదిగితే కనుక నిత్యం నిరంతరం యుగములకు నా రాజ్యంలో మనము సంతోషంగా జీవిస్తామంటే, నా రాజ్యాలు ఆ రాజ్యంలో నీకు సంతోషంగా ఉండాలని కోరుతున్నా మానవుడా. ఆ రాజ్యంలోకి ఉండాలని నీకు ఆశగా ఉన్నదా? ఇక మీదటైనా ఈ లోకాచార జీవితం
విడిచిపెట్టు. ఇక మీదటనే పాపం జీవితం విడిచిపెట్టు. మనం అనుకుంటాం గానీ, పాపం జీవితాన్ని మనం పొరపాటున కూడా విడిచిపెట్టలేము కూడా. ఎందుకంటావా? అపవాదుడు అనేక మంది విధాలు మనకు చెడు తలంపులు, చెడు కోరికలు పుట్టిస్తూనే ఉంటాడు. ఎందుకంటే వేషధార ఆలోచనలు, గతంలో చేసిన పాపములన్నిటిని మనకి జ్ఞాపకంతో అలాగా కంటితో చూపిస్తున్నాడు అపవాదుడు. దేవుడు చెప్తున్న మాట చూసారా? నువ్వు పాత సమస్యలన్నింటిని విడిచిపెట్టుము, పాత లోకాచారమైన ఆలోచనలన్నీ విడిచిపెట్టుము. నువ్వు నా రాజ్యంలో చేరాలంటే కనుక ఈ వేషధారి ఆలోచనలన్నీ, వేషధారి తలంపులన్నీ, నువ్వు చేస్తున్న దుర్మార్గమైన ఆలోచనలన్నింటినీ విడిచిపెట్టు, నువ్వు చేస్తున్న చెడు కార్యములన్నీ విడిచిపెట్టు. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడండి. దేవునికే మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవుని సంగమా, విశ్వాసులారా, ఈ సాయంకాల సమయం ముందు తండ్రిని దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నమాట. ఇక మీదటని లోకాచార జీవితం జీవించుకున్నట్లే తండ్రి అయిన దేవుని సన్నిధిలో నిత్యం నిరంతరం ఉండేలాగా, ఆయన కృపలో మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉండేలాగా, మనము ఆయన సన్నిధిలో యుగయుగములుగా ఉండేలాగా, ఆయన రక్తం మనం కడిగి ఉన్నాం కనుక, ఆయన రక్తం మనం కడిగబడిన మనము ఆయన దేవుని సన్నిధిలో దేవుని కుమారులుగా మనం జీవించడానికి ప్రయత్నించేద్దాం. దేవునికే వేలాది స్తుతులు స్తోత్రములు. ప్రియమైన సోదరులారా, మరొక మాటలో మనం ఈ వృత్తాన్ని చూడండి. చక్కని అద్భుతమైన వాగ్దానం. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 22వ వచనం. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 22వ వచనం. నీవు మొక్కుకొనిన ఎడల నీ యందు ఆ పాపమే ఉండదు అని చెప్తున్నాడు. ఎందుకంటే మనం ఏదైనా చేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. మన తండ్రి అయిన దేవుని సన్నిధిలోకి ఇవ్వాలనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. మనం అనుకున్నది ఖచ్చితంగా నెరవేర్చాలి. ఎందుకంటే దాన్ని నిర్లక్ష్యం కూడా చేయకూడదు. ఎట్టి పరిస్థితులు కూడా దేవుడు అదే చెప్తున్నాడండి. నువ్వు చేసిన ఏమైతే నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుని ఇవ్వాలని ఆశతో ఎదురు చూసావు, అది సమస్తం కూడా నా మొక్కుబడులు చెల్లించము. నువ్వు భూమి మీద విడిచిన మరుక్షణమే ఆ మొక్కుబడులు చెల్లించకపోతే గనక నువ్వు నా రాజ్యంలో నా ముందు తీర్పు తీర్చినప్పుడు నువ్వు తలదించుకోవాల్సిందే. ఎందుకంటే నేను చేసిన తీర్పు, నేను చెప్పిన మాటలు కూడా నువ్వు ఒక్కొక్కటి కూడా నిర్లక్ష్యం చేసి వచ్చావు కనుకనే నీకు ఘోరమైన పాప శిక్షణ ఉన్నది, అదిగో చూడము అని దేవుడు స్పష్టంగా చెప్తాడండి. అందుని బట్టి మనము అనుకోకపోవటమే మంచిది, అనుకున్నప్పుడు మటుకు ఖచ్చితంగా ఆ అర్పణలు తీర్చవలసిందండి. దేవుడు చెప్తున్న మాట చూసారా? అంత అద్భుతమైన మాటను ద్వితీయోపదేశ కాండంలో 23వ అధ్యాయంలో 22వ వచనంలోనే ఎంత అద్భుతంగా రాయబడడం చూసారా? నా ప్రియమైన సోదరులారా, ఇక మీదటైనా మనము ఏదైతే దేవుని సన్నిధిలో ఇవ్వాలని ఆశతో ఎదురు చూస్తున్నామో, ఇవ్వాలనుకుంటున్నామో, అది నీ పక్కవాడికి కూడా తెలియకూడదు, నీ పక్కవాడికి కూడా చెప్పకూడదు. నువ్వు ఇచ్చినప్పుడు సంతోషంగా దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు అర్పణలు అర్పించి దేవుని కృపలను పొందుకుని ఉన్నావు, గొప్ప దీవుల్లో నీలోనే, నీ కుటుంబం చుట్టూ, నీ పిల్లల చుట్టే దేవుడు ఆశీర్వదించానంటున్నాడండి. దేవునికే వేలాది స్తుతులు స్తోత్రములు. ఈ కొద్ది వచ్చిన దేవుడు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడును గాక. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కృపల దేవ, సర్వోన్నతుడ, స్తోత్రం, వందనాలయ్య, వందనాలు తండ్రి, వందనాలు దేవ. ఇంతవరకు మాతో సూటిగా మాట్లాడుతున్న గొప్ప దేవుడా, నీకే స్తుతులు స్తోత్రం తండ్రి. ఎందుకు పనికిరాని మా జీవితాన్ని ఎంత గొప్ప మధురంగా మార్చి ఈ వాగ్దానం ద్వారా తండ్రి, పాటలు ఉంది, వాక్యం ఉంది, మాతోటి నన్ను తను మాట్లాడుతున్న గొప్ప దేవుడా, నీకే వేలాది స్తుతులు స్తోత్రం అయ్యా. నీ అపారమైన ప్రేమను బట్టి, నీ అపారమైన కృపను బట్టి ఎల్లప్పుడూ తోడుగా ఉండే కృపను దయచేతండి అయ్యా. ఇదిగో ప్రభు, ఎందుకు పనుకున్న జీవితాన్ని ఇంత గొప్ప మధురంగా మార్చి నాన్న తండ్రి, ఇంకా అనేక మంది బిడ్డలు ఈ లోకంలో ఉన్నారయ్యా. నీ ప్రేమ ఎరగక, నీ కృప ఎరగక, నీ ఆత్మరక్షణ ఎరగక తండ్రి నాన్న, అనేక మంది బిడ్డలు ఈ లోకానుసారం విడిచిపెట్టి ప్రభా నీ రాజ్యాన్ని చేరుతున్నారయ్యా. తండ్రి, నీ ప్రేమ తెలియాలి ప్రభా, నీ కృప తెలియాలి తండ్రి. నీ రాజ్యంలో చేరేంతవరకు నీ బిడ్డలు ప్రతి ఒక్కరు రక్షించబడాలయ్యా. తండ్రి స్తోత్రం ప్రభా, దేవాతి దేవ, రాజాకి రాజా, నీకే స్తుతులు స్తోత్రం అయ్యా. మాలో ఉన్న పాపములన్నింటినీ విడిచిపెట్టుటకు చక్కను కృపణ దయచేతండి. నువ్వు చేసిన కార్యములు జ్ఞాపం చేసుకుంటే ప్రతి క్షణం నిత్యం నిరంతరం యుగయుగములు నీ రాజ్యంలో ఉండే కృపణ మాకు దయచేతండి. యేసయ్యా, వందనాలు తండ్రి. కావాలన్నా మర్చిపోంటే క్షమించండి అయ్యా. తండ్రి, ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపం చేసుకుని, ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపం చేసుకుంటానుగా సమస్యలు అన్నిటి నుంచి విడుదల పొందే కృపణ దయచేతండి. నీకే స్తుతులు స్తోత్రమయ్యా. చేస్తున్న పని పాటలను బట్టి తోడి నీడ కాపుదల దయచేసిన స్తోత్రమయ్యా. ఉదయకాల సాయంకాలం దాకా నీ రెక్కల చాటున మమ్మల్ని కాచి కాపాడి నీ సన్నిధిలో తండ్రి ప్రభా, నీ పాటలు ఏంది, నీ వాక్యం విన్నట్టుకు చక్కని కృపణ మాకు ఇచ్చుచున్నందుకు వేలాది స్తుతులు స్తోత్రం తండ్రి. ప్రతి క్షణం అనుదినం నిన్ను జ్ఞాపం చేసిన చక్కని కృపణ మాకు దయచేసి నీకే మహిమ ఘనత స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నా తండ్రి. ఆమె 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 ప్రజలాడని మీ అందరికీ వందనాలు. ప్రేమతో గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.